రెండో దాడిగా చెప్పుకోవచ్చు మనోజ్ పైన. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులు మొత్తం పహారా కాస్తున్నారు, ఎక్కడికక్కడ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకవైపు మనోజ్ విష్ణు అదేవిధంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఏదైతే గన్స్ ఉంటాయో వాటిని సైతం సీజ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పటికే వాటిని సైతం వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటివి జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు అటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. జనరల్ గా స్పెషల్ ఫోర్స్ అనేది రంగంలోకి దిగదు, ఏదైనా పెద్ద ఇష్యూ అయితే మాత్రమే రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి రంగంలోకి దిగింది. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మనోజ్ అదేవిధంగా మోనిక బయటకు వస్తేనే లోపల ఏం జరిగింది ఏంటిది అనేది ఉద్రిక్త మొత్తం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే వాళ్ళు ఇక్కడికి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సచిన్ రైట్ శిల్ప, ఒక్కసారి మీ లైన్లోనే ఉండండి. విజువల్స్ ని ఆ ఇంటి గేట్ వైపు చూపించే ప్రయత్నం చేయమనండి. ఒకసారి ఆ విజువల్స్ ని గేట్ వైపు చూపించే ప్రయత్నం చేయమండి. ఆ గేట్ కు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అక్కడ మీరు చూడొచ్చు పోలీసు ఫోర్స్ ని పెంచడం జరుగుతుంది. ఫుల్ ఫ్రంక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో దట్ అక్కడ విజువల్ ఇంకా క్లియర్ అండ్ ఎవిడెంట్ గా ఉంటుంది. ఒకసారి మీరు చూస్తున్నారు పోలీసు బందోబస్తు ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది. ఏ క్షణాన్నైనా ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఏ క్షణాన్నైనా ఎవరైనా బయట నుంచి లోపలికి చొచ్చుకు వెళ్తారేమో, లోపలికి ఎవరైనా చొరబడతారేమో, ఎవరైనా గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తారేమో అనే అనుమానాలతో పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రొటెక్షన్ గా నిల్చున్నారు. అక్కడి నుంచి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వటం లేదు, లోపల నుంచి ఎవరు బయటకు కూడా రావటం లేదు. ఒక విజువల్ మనం చూసాం. మంచు మనోజ్ ఇంటి బయట కూర్చున్న విజువల్. మరి ముఖ్యంగా మోహన్ బాబు మనోజ్ మీద కూడా దాడి చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన క్రమంలో ఇటు మోహన్ బాబు మీడియా మీద కూడా దాడి చేశారు. కోపంతో ఊగిపోయారు, కోపంతో రగిలిపోయి మీడియాకి సంబంధించి మీడియా మైక్ ను లాక్కొని మీడియా ప్రతినిధి మీద దాడి చేశారు. గాయాల పాలు చేశారు, గాయాలయ్యేలా చేశారు మోహన్ బాబు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు కూడా ఈ దాడిని ఖండించడం జరుగుతోంది. ప్రస్తుతం మోహన్ బాబు చర్యను అక్కడ జర్నలిస్టులు ఖండించడం జరుగుతోంది. అక్కడ రిపోర్టర్స్ అందరూ కూడా, అక్కడ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రిపోర్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేశారు. మోహన్ బాబు దాడి క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్న విజువల్స్ మీరు చూశారు. మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబుకి సంబంధించి మోహన్ బాబు అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఈ నేపథ్యం జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఏ క్షణాన్ని ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుందో అన్న ఒక అంశానికి సంబంధించి పోలీసులు భద్రతను పెంచారు. మంచు మనోజ్ ఇంటి బయటే ఉన్నారు. ఈ రాత్రంతా బయటే ఉండబోతున్నారా? లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే బయటకు వచ్చేస్తారా? తన కూతురిని, తన ఫ్యామిలీని తీసుకుని బయటకు వచ్చేస్తారా? మరి ముఖ్యంగా భూమా మౌనిక మాట్లాడిన ఆ సందర్భాన్ని కూడా చూసాం. భూమా మౌనిక మాట్లాడుతున్న సందర్భంలో కూడా పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా తన పిల్లలు కావచ్చు, తన కుటుంబం జోలికి వస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారంటారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మనోజ్ గేట్ తోసుకుని లోపలికి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూద్దాం. ఆ తర్వాత మంచు మోహన్ బాబు ఎటువంటి చర్యకు దిగారో చూద్దాం. ముందుగా గేట్ తోసుకుంటూ మనోజ్ లోపలికి వెళ్తున్న సందర్భంలో ఏం జరిగిందో చూద్దాం. మీడియా పైన ఇది జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర గంటకు ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి క్షణం ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి. ప్రతి క్షణం కూడా నరాలు తెగే ఉత్కంఠ అనే చెప్పుకోవాలి. ఈ ఫ్యామిలీ కథ చిత్రంలో కథ క్లైమాక్స్ కు చేరుకుందా? కానీ యాక్షన్ సీన్ మాత్రం యాక్షన్ సీన్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు యాక్షన్ లోకి దిగింది. మరీ ముఖ్యంగా మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మోహన్ బాబు కూడా రంగంలోకి దిగారు. మోహన్ బాబు రంగంలోకి దిగి మీడియా ప్రతినిధి మీద దాడికి దిగడం
ఇటు మనోజ్ మీద కూడా దాడికి దిగడానికి తెలుస్తోంది. ఇటు మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడికి దిగడం ఇది సమంజసం కాదు, ఇది ఖండించాల్సినట్టు కూడా ప్రతి ఒక్కరు ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడికి దిగారు. దాడికి దిగిన క్రమంలో ఒక్కసారిగా మోహన్ బాబు దాడి ఘటనలో ఇటు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేస్తారు. ఒక్కసారి లైవ్ విజువల్స్ చూద్దాం. అక్కడ ఏదో జరుగుతోంది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సమ్ హ్యాపెనింగ్ ఇస్ దేర్, ఏదో హడావిడి, ఏదో అక్కడ ఏదో హడావిడి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది శిల్ప జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర? ఆల్ రైట్, yes శిల్ప, ప్లీజ్ కంటిన్యూ. రైట్, మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. మరి కాసేపట్లో శిల్ప జాయినింగ్ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది, మనోజ్ ఎక్కడున్నారు, మోహన్ బాబు ఎక్కడున్నారు, విష్ణు ఎక్కడున్నారు, ఏం జరుగుతోంది ఈ రాత్రికి? మోహన్ బాబు, మంచు, మనోజ్ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగే అవకాశం ఉంది? పోలీసులు అక్కడికి లోపల ఎంట్రీ అయ్యారా? ఏం జరుగుతుందో అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప మరి కాసేపట్లో లైవ్ లోకి అందుబాటులోకి వస్తారు. అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చూశారు. ఉదయం ఆయన పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. సాయంత్రం ఆ సందర్భంలో ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో భూమా మౌనిక కూడా మాట్లాడారు. పోలీసులతో మాట్లాడిన సందర్భంలో సిచ్యువేషన్ మీరు చూశారు. ప్రస్తుతం సెకండ్ బాక్స్ లో లైవ్ విజువల్స్, అవి సెకండ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్, సెకండ్ విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో రోపాటి రంగంలోకి దిగింది. రైట్, ఇంట్రెస్టింగ్ ఇదే అంశానికి సంబంధించి మంచు మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. తన కొడుకుకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. మోహన్ బాబు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్ కి సంబంధించి ఏమంటున్నారు ఇంకా ఇప్పుడు చూద్దాం. మనోజ్ పెంచాను రా నేను అందరికంటే. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచాను రా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను రా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేసాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునే దానికి అందరికీ.
ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా, మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు, వాడి దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో, కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ తప్పు చేయనని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో పులి స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపుల్స్. గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు, అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ బిడ్డలని గవర్నమెంట్ ఏమిస్తుందో ఇంత పర్సంటేజీ, వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నామంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది, కాలేజీ నుంచి ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ 1 యూనివర్సిటీ టైఅప్ చేశాడు. ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు, ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాల మీద పెట్టావు. తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు రా. కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు, కట్టని వాళ్ళకు కొంత సహాయం చేసాం, అంతా సహాయం చేయలేము. బ్యాంకుల్లో డబ్బు కట్టాలి, లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి, యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి. ఇవన్నీ తెలిసి చేస్తున్నావురా 32-33 సంవత్సరాల నుంచి. అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు, మీ అన్నం తిడతావు. ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు లజ్జాగుడికి చంపేస్తాను వాడు అన్నావు. ఇవన్నీ ఎంత తప్పురా. అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ లజ్జాగుడుకులు అంటావు, చంపేస్తానంటావు. మీ అన్నను చంపేస్తానన్నావు, చంపరా చూద్దాం మీ అన్న నేనే అన్నా. తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా. ఎంతమందిని చంపాలనుకుంటున్నావు, ఎంతమందిని చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. మా నాన్నగారు 10 రూపాయలు 10 పైసలు కూడా ఇవ్వలేదురా, మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు. మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నాను రా, ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నాను రా. న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు కానీ మోసగడనం లేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయట వచ్చాను రా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా. మందు తాగచ్చురా, ఎంత తాగాలి? నేను కూడా 1 or 2 పెగ్స్ తీసుకుంటా. ఇది తప్పు కాదు, జనానికి తెలియాలి, నా డబ్బు ఇది. ఏ తాగి ఎవరిని కొట్లా, తాగి నేను తింటున్నా, అది ప్రజలకు అక్కర్లా. నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా. ఇవన్నీ ఉన్నాయిరా.
ఇవన్నీ తెలుసుకో. జర్నలిస్ట్ సోదరులారా, మీకు నా గతాన్ని తెలుసు, నా భవిష్యత్తు, నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు. ఈ రోజున మీరు రాస్తున్న విధానం, నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు, ఎంత తప్పు. ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు, కాదు. వాడు నా మీద చెయ్యెత్తలేదు. నేను ఘర్షణ పడ్డాం. ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు. మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. ఎవరో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి ఇల్లు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు. అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్సో చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది. వాళ్ళకి రాశాను ఉత్తరం, అయ్యా నేను సీనియర్ సిటిజన్ని, నాకు రక్షణ లేకుండా ఉంది, నా బిడ్డ వల్ల నా ఇంట్లో నుంచి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని. వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏమండి రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంటికి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్, హయ్యర్ అథారిటీ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు. 2 రోజుల నుంచి 10 మంది 20 మంది వస్తున్నారు. వాళ్ళు అలా చూస్తూ నిలబడ్డారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు. ఎవరిని నిందించాలి? బట్ ఐ గివ్ రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో, ఆ అధికారికి ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకే వదిలేస్తున్నా. కాబట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు. కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా. నువ్వు ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు, సంతోషం. నువ్వు రాలేదు, నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు. టేక్ కేర్ యువర్ డాటర్, దట్స్ ఆల్. మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. రేపో ఎల్లుండో మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇది 100% జర్నలిస్టు సోదరులారా, పులి స్టాప్ పెట్టండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబాల విషయాలు, మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం చేసుకోరా. మేము నటీనటులం. మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్యూర్ అని రాయండి, నా నటన బాగలేకపోతే రాయండి. బట్ ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది ఉన్నట్టు రాయకండి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది మంచు మోహన్ బాబు కొద్దిసేపటి క్రితం ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఆడియో మెసేజ్ చేశారు. ఈ ఆడియో మెసేజ్ మనోజ్ని ఉద్దేశించి ఆయన ఇన్ఫాక్ట్ ఆడియో మెసేజ్లో మనోజ్ని ఉద్దేశించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనోజ్ నిన్ను చాలా గారాభంగా పెంచానంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది, కానీ చేయి చేసుకోలేదంటూ చెప్పడం అక్కడ ఆ గాఢతను తెలియజేస్తోంది. ఆ ఘటనకు సంబంధించి ఆ ఘటన తీవ్రతను అర్థం పడుతుందనే చెప్పుకోవాలి. మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి లైవ్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. జల్పల్లి ఫామ్ హౌస్కు నేరుగా వెళుతున్నారు. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం అంటే మంచు మోహన్ బాబు ఇంటి నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రెసెంట్ ఏం జరుగుతోంది? ఇటు మంచు మనోజ్ని బయటకు పంపించేశారు, ఎందుకంటే ఆయన అదే అనడం జరుగుతోంది. మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఇంట్లోకి ఎలో లేదంటూ కూడా చెప్తున్నారు ఆయన. రైట్, ఒకవైపు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇంకోవైపు మోహన్ బాబు అనేది ఒక ఆడియో అనేది సోషల్ మీడియా వేదికగా లీక్ చేశారు. అది కొంచెం ఎమోషనల్ గా ఉంది. అందరికీ హార్ట్ టచ్ అవుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నా అంటూ మనోజ్కు సంబంధించినటువంటి ఆడియో అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఒకవైపు ఇది వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. దాదాపు గంట సేపటి నుంచి ఒకవైపు మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు లోపలలోనే ఉన్నారు, లోపలలోనే మాట్లాడుతున్నారు.
వాళ్ళు ఇంకా బయటకు రాలేదు. నా లోపలికి వెళ్ళేటప్పుడు నా పిల్లలు లోపల ఉన్నారు, నేను లోపలికి వెళ్ళాలని ఖచ్చితంగా మనోజ్ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీతో వాగ్వాదం చోటు చేసుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళకపోవడంతో గేట్లను సైతం బద్దలు కొట్టి మరి లోపలికి వెళ్ళారు. వాళ్ళు ప్రస్తుతం దాదాపు గంట సేపు అవుతుంది. గంట సేపు నుంచి వాళ్ళు లోపలలోనే ఉన్నారు, లోపలలోనే చర్చిస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వాళ్ళు మనోజ్ ఎప్పుడైతే లోపల ఉన్నారో వాళ్ళు లోపల ఉండగానే ఒకవైపు సెక్యూరిటీ సిబ్బంది అనేది అలర్ట్ అయింది. ఒకసారిగా ఒకవైపు అడిషనల్ ఏసీపీ కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ కావచ్చు రంగంలోకి దిగింది. వాళ్ళు లోపల ఉండగానే ఈ పరిణామాలు అనేవి వెంటనే జరిగాయి. ఇంకోవైపు లోపల కూడా ఎవరిని అనుమతించకుండా ఇన్కే మీడియా వాళ్ళని కూడా ఇక్కడ గేట్ దగ్గర ఉండనీయకుండా ఎక్కడికి అక్కడే చెల్ల చెదురు చేస్తున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు లోపలలోనే ఉండి చర్చిస్తున్నారు. నా పిల్లలు లోపలనే ఉన్నారు, నేను లోపలికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలంటూ మనోజ్ సెక్యూరిటీ సిబ్బందిని వాళ్ళని ఒకవైపు దాడి చేస్తున్న దాన్ని ప్రతిఘటిస్తూ లోపలికి వెళ్ళారు. ఈ సమయంలోనే ఒకవైపు మనోజ్ సంబంధించినటువంటి షర్టు కూడా చిరిగింది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉంటుందో చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు వాళ్ళు బయటికి వస్తే ఈ గొడవ అనేది కొలిక్కి వచ్చిందా రాలేదా అనేది కూడా మొత్తం తెరపడినున్నది. మొత్తం మీద ఒకవైపు మనోజ్ లోపల ఉండగానే ఇంకోవైపు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు ఏదైతే లైసెన్స్ గన్స్ ఉంటాయో వాటిని మొత్తం సీజ్ చేయాలని ఇంకోవైపు ఉన్నతాధికారుల నుంచి ఫోన్స్ రావడంతో వెంటనే వాటిని సీజ్ చేశారు. మొత్తం మీద మోహన్ బాబు ఇంటి బయట కావచ్చు, అదేవిధంగా లోపల కావచ్చు ఎక్కడికక్కడ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా బందోబస్తులు ఏర్పాటు చేశారు. స్పెషల్ ఫోర్స్ని కూడా రంగంలోకి దింపారు. ఒకవైపు రోప్ పార్టీ కావచ్చు, అదేవిధంగా లాఠీలు కావచ్చు ఎక్కడికక్కడ కూడా వాళ్ళు ముందుగానే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడికక్కడ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్న ఇంకోవైపు సీసీ కెమెరా నిఘా పెట్టారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా. ఇంకోవైపు మోహన్ బాబు కూడా ఒక ఆడియో ఈ గొడవలన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఆడియో పెట్టడంతో కొంచెం అందరూ కూడా కొంచెం అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. నేను ఘర్షణ జరగడం ప్రతి కామన్, కానీ ఈ ఘర్షణ ఎందుకు కూడా ఒకవైపు మోహన్ అనేది ఒక ఆడియో అనేది రిలీజ్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట నుంచి వాళ్ళు ఒకవైపు మోహన్ బాబుతో కావచ్చు, అదేవిధంగా విష్ణుతో కావచ్చు, అటు మౌనిక మనోజ్ అనేది చర్చలు జరుపుతున్నారు. ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతున్నది. ఇంకోవైపు ఎక్కడికక్కడ కూడా మొత్తం మోహన్ బాబు ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఫ్రంట్ గేటే కాకుండా బ్యాక్ గేట్ కూడా మొత్తం పోలీసులు అనేవాళ్ళు మోహరించారు. మొత్తం ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఏదైతే ఇంకో వే ఉంటుందో దాన్ని సైతం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితే కనిపిస్తున్నది. మొత్తం మీద వాళ్ళు మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు వాళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తారో దీనికి మొత్తం తెరపడనుంది. చూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ సిచ్యువేషన్ ని ప్రతిబింబిస్తోంది. పోలీసులు పెరిగారు, అక్కడ పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మహిళా పోలీసులను అక్కడ రంగంలోకి దించారు, రోప్ టీమ్ ని రంగంలోకి దించారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు పోలీసు వెహికల్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ పెరిగిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఇన్సైడ్ ఆఫ్ ద గేట్, ఇన్సైడ్ గేట్ లోపల చూస్తే కనుక అక్కడ కూడా సెక్యూరిటీ సిబ్బంది పెరిగారు. దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ పెరిగారు. పోలీసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు గన్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. మంచు మోహన్ బాబు గన్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా గేట్లు బద్దలు కొట్టుకొని ఇటు మంచు మనోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి మారింది. మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం సమంజసమా? మీకేమనిపిస్తుంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం వన్స్ అగైన్ ఐ రీటరేట్, వన్స్ అగైన్ మోహన్ బాబు ఈ రౌడీయిజాన్ని ఖండిస్తోంది మీడియా. నీ రౌడీయిజం కరెక్ట్ కాదు. నువ్వు అనుకున్న సంస్కారం, నువ్వు అనుకున్న క్రమశిక్షణ ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే అక్కడికి వచ్చి మీ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న మీడియా మీద దాడిని ఖండిస్తోంది ఆర్టీవీ కూడా. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు మీడియా ప్రతినిధులు, చేరుకుని అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసిన టైంలోని దాడి చేశాడు మోహన్ బాబు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడికి నిరసనగా జర్నలిస్టులు అక్కడ ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలోని రోప్ టీం కూడా అక్కడ రంగంలోకి దిగింది. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇటు జర్నలిస్టు సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఎందుకైనా ఒక్కసారి ఆలోచించలేదా? మీడియా ప్రతినిధుల మీద దాడా? ఇదేనా క్రమశిక్షణ అంటే? ఇదేనా సంస్కారం అంటే? ఇదేనా మీరు మాట్లాడే హీరోయిజం అంటే? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మోహన్ బాబు దాడి మీద మీ రియాక్షన్ ఏంటి? అట్ ద సేమ్ టైం మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మారిన క్రమాన్ని మనం చూస్తున్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తుంది ఆర్టీవీ. విజువల్స్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు మీ రియాక్షన్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి.
మీడియా పైన అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.